ఎస్సీలలో ఉండే ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, సుప్రీంకోర్టు ద్వారా తమ అభిప్రాయాన్ని వెలువడించే విధంగా చేశాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్ సుందర్ ఆరోపించారు. ఆదివారం కాకినాడ నగరంలోని రేచర్లపేట రైల్వే గేటు వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధనరాశి శ్యామ్ సుందర్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. దళిత గిరిజనులు రాజ్యాధికారం చేపట్టకూడదని వర్గీకరణ అంశాన్ని తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీలను విడదీసి క్రిమిలేయర్ అనే ఒక కొత్త పదాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పచ్చిపాళ్ల కోడి శ్రీను, బత్తిన అచ్చారావు, తంతాడ దుర్గాప్రసాద్, కందికట్ల మణిబాబు, కంచపర్తి లోకేష్, కుంచంగి రవి, అప్పారావు, కంటా రవి, పచ్చిపాల మధు, కాకిరెడ్డి రవీంద్ర, తమ్మిరాజు, నావేటి శివరాం, సంతోష్, మామిడి శ్రీనివాస్, వీర్ కమల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ఫలాలు వర్గీకరణలో కాకుండా చేసి ఈ రాజ్యాంగ ఫలాలు అందకుండా చేయాలని చెప్పి ఈ రిజర్వేషన్ని రద్దు చేయాలని ఒక కుతంత్రం ప్రకారంగా ఆర్ఎస్ఎస్ చేసిన కుట్రకి ఈ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ విధమైన జడ్జిమెంట్లు ఇవ్వడం అనేది తప్పని ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము అత్యున్నత న్యాయస్థానానికి రేపు రివ్యూకి వెళ్తున్నాం. రివ్యూకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూసి భారతదేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి ఐకమత్యంగా రేపు జరగబోయే ఉద్యమాలకి ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాలని, ఈ దళితులను విడదీస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ విధంగా చేయడం వల్ల దళితుల్లో ఐకమత్యం పెరిగి రేపు రాజ్యాధికారానికి కూడా మేము రావడానికి అవకాశం కల్పించినందుకు ఒక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుదిపెట్టించాలని చెప్పి ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రని ఏ పరిస్థితులను తిప్పికొడతామని చెప్పి తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాను. జై భీమ్.